వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. శ్రీశైలం నుండి దోర్నాల ఘాట్ రోడ్లో ఆగని అటవీ శాఖ దందా. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముత్రాజ్పల్లి గ్రామంలో సిలిండర్ పేలడంతో ధ్వంసమైన ఇల్లు. చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. యూరియా కోసం లైన్లో నిలబడి స్పృహ కోల్పోయి పడిపోయిన రైతు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయూసీ యూనియన్ బద్నాం చేయడానికే కొందరు కార్మిక సంఘాలు విజిలెన్స్ బాధితులను ప్రేరేపించారని యూనియన్ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. గోదావరికని ఏఐటీయూసీ ఆఫీస్ ముందు నిర్వహించిన ధర్నాను ఆయన తీవ్రంగా ఖండించారు. భాస్కర్రావు భవన్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయనతో పాటు మడ్డి ఎల్లాగౌడ్, ఆరెల్లి పోషం, సిపిఐ నాయకుడు కనకరాజు తదితరులు పాల్గొన్నారు. మారు పేర్ల మీద పనిచేసినటువంటి కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు సుమారు 9-10 సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్నాయి. గతంలో మేము గుర్తింపు సంఘం లేనప్పుడు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మాట్లాడాం. గుర్తింపు సంఘం అయిన తర్వాత కూడా స్ట్రక్చర్ సమావేశంలో, డైరెక్టర్ పాల్ లెవెల్ స్ట్రక్చర్ సమావేశంలో మారు పేర్ల మీద పనిచేసిన కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఆనాడు ఏదో కారణం వల్ల పేరు తప్పుపడి ఉండొచ్చు, ఏదైనా కారణం అయి ఉండొచ్చు. వాళ్ళు 30 సంవత్సరాలు సింగరేణిలో పనిచేశారు. పనిచేసిన తర్వాత వాళ్ళ పిల్లలకు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది న్యాయం కాదు. ఒకవేళ వాళ్ళ డిపెండెంట్స్ కనుక వేరే వాళ్ళైతే చట్ట ప్రకారం మీరు ఇవ్వకండి. కానీ వాళ్ళు 30 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడితే యాజమాన్యం ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము, కాకపోతే ఇది లీగల్ సమస్య కాబట్టి మేము అడ్వకేట్ జనరల్కి రాస్తాం, అడ్వకేట్ జనరల్ నుంచి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పేసి చెప్పారు. దాదాపు 6-7 నెలల క్రితమే ఇది అడ్వకేట్ జనరల్కి పంపించారు. అడ్వకేట్ జనరల్ నుంచి ఇంకా ఏ సమాధానం రాలేదు. ఒక 5-6 సార్లు మేము సిఎండ్ఎండి లెవెల్లో కూడా మాట్లాడాం. వాళ్ళు ఏమంటారంటే మేము కంపెనీ ఇవ్వకపోతే మా తప్పు, మేము గవర్నమెంట్ లీగల్ డిపార్ట్మెంట్కి రాశాం, ఆ లీగల్ డిపార్ట్మెంట్ తెప్పించుకోవాల్సిన బాధ్యత మాది కాదు, మీరు ఏమైనా ప్రయత్నాలు చేసుకుని అన్నారు. కానీ అడ్వకేట్ జనరల్ని కార్మిక సంఘాలుగా మనం డిమాండ్ చేయలేము. అడ్వకేట్ జనరల్ అనేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం అండర్లో పనిచేస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనుక ఇచ్చేస్తే అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మారు పేరు వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని ఆయన బహిరంగ సభలో చెప్పిండు. సరే, ఆనాడు కాలేదు. తర్వాత ఎన్నికల సందర్భంలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా సింగరేణులు మారు పేర్ల మీద పనిచేసే కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పిండు. కాబట్టి ఆ స్థాయిలో ఉన్నటువంటి విషయాన్ని ఇవాళ ఏఐటీసీ గుర్తింపు సంఘం ఉంది కాబట్టి వీళ్ళు ఇచ్చేయటం లేదని చెప్పేసి మా యూనియన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి ఈ విధంగా ధర్నా చేయటం అంటే కొన్ని కార్మిక సంఘాలు కొంతమంది మా వ్యతిరేకులు రెచ్చగొట్టి ఈ విధంగా చేపిస్తూ ఉన్నారు. ఇది వాళ్ళకే నష్టం తప్ప ఇది మంచిది కాదు. వాళ్ళు మేము కనుక స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టకపోతే మా తప్పు. స్ట్రక్చర్ మీటింగ్లో పెట్టాం, యాజమాన్యాన్ని ఒప్పించాం, వాళ్ళు అడ్వకేట్ జనరల్ పర్మిషన్కి రాశారు. ఆ పర్మిషన్ వస్తే ఇస్తారు. ఇది ఎవరు చేయాలి? గవర్నమెంట్ చేయాలి. మీకు దమ్ము ఉంటే అక్కడికి పోయి మీరు ధర్నా చేయండి. మీకు దమ్ము లేదు, ఎందుకంటే అక్కడికి పోయి ఇట్లా మాట్లాడితే ఈ పాటికి మిమ్మల్ని ఇచ్చేసేటోళ్ళు. మా ఆఫీస్ కాబట్టి మేము కార్మికులు కొనుక్కునేటోళ్ళు, మేము అట్లా ఇచ్చేసేటోళ్ళం కాదు. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహిస్తారు.
కార్మికులందరికీ తెలుసు ఈ విషయాలు. కాబట్టి ఇట్లా కొంతమంది రెచ్చగొట్టి ఏఐటీసీకి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని చూస్తే మీరే నష్టపోతారు తప్ప యూనియన్ కాదు. ఎందుకంటే ఇది అందరికీ తెలుసు. ఇది ఇవాళ ఏఐటీసీ గెలిచిన తర్వాత వచ్చిన సమస్య అయితే మాది బాధ్యత. 9-10 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యని మీరు ఆనాడు చేసుకోలేదు. ఆనాడు ముఖ్యమంత్రి గారు ప్రకటించిండు, కాలేదు. ఈనాడు ముఖ్యమంత్రి చెప్పిండు, కాలేదు. దానికి యూనియన్ మేము మేనేజ్మెంట్ని ఒప్పియకపోతే మాది తప్పు, మేము స్ట్రక్చర్డ్ మీటింగ్లో పెట్టకపోతే మాది తప్పు. మేము స్ట్రక్చర్డ్ మీటింగ్లో పెట్టింది కానీ యాజమాన్యం ఒప్పుకున్నది కానీ ఆ స్ట్రక్చర్డ్ మీటింగ్ మినిట్స్ చూపిస్తాం. దానికి మీరు దేనికి ఒప్పుకుంటారు? అనేక సార్లు మీరు నాకు కలిశారు. కొత్తగూడ హెడ్ ఆఫీసు ముందు ధర్నా రోజున కూడా నేను మీ ధర్నాలో పాల్గొని నేను మీకు మద్దతుగా ఆ ధర్నాలో కూడా చెప్పాను పరిష్కారం చేయాలని. కానీ ఇన్ని చేసినా మీరు కావాలని ఇవాళ ఏఐటీసీని బదనాం చేయడానికి అయితే సీతారామయ్యని బదనాం చేయడానికి మీరు చేస్తే ఇది మీరే నష్టపోతుంది తప్ప ఇది వాస్తవాలు ఇలా కార్మికులందరికీ తెలుసు. ఇప్పటికైనా మీరు అడ్వకేట్ జనరల్ ఎవరు, ఆయన హోదా ఏంటిది, ఆయన కార్మిక సంఘాలు చెప్తే ఏంటడా లేకపోతే ప్రభుత్వం అండర్లో ఉంటాడా మీరు తెలుసుకోండి. ఇది కూడా తెలుసుకోలేక మీరు ఏఐటీసీ ఆఫీసు ముందు ధర్నా చేయడం అయితే కరెక్ట్ కాదు. ఇది మీకు న్యాయం జరగదు. మీకు న్యాయం జరగాలంటే మేము గుర్తింపు సంఘంగా ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు ఇవ్వాలని నిలబడతాం. స్ట్రక్చర్డ్ మీటింగ్లో గతంలో ఒప్పించినాం, భవిష్యత్తులో కూడా మాట్లాడతామని తెలియపరుస్తాం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మంగళవారం మౌలాలి డివిజన్లోని ఎంజే నగర్ గాయత్రి నగర్ కాలనీలో నిర్వహించిన గణేష్ నిమజ్జన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెబల్ ఆర్గానిక్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్వి రోహిన్ కుమార్ డీజే శివ సమన్వయంతో జరిగిన కార్యక్రమంలో ఆయన భక్తులు కాలనీవాసులతో కలిసి పాల్గొని ఉత్సాహపరిచారు. నిర్వాహకుల కృషిని అభినందించిన ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు యువకులు అధిక సంఖ్యలో పాల్గొనడం వల్ల నిమజ్జన కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. బీసీల కోసం పోరాడుతున్నామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ నిజంగా బీసీల గురించి ఆలోచించి ఉంటే హనుమంతరావును ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎందుకు నిలపలేదు అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 12 మంది రెడ్డిలను ముఖ్యమంత్రులుగా చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్కరోజైనా బీసీల సంక్షేమం గురించి ఆలోచించలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి సుదర్శన్ రెడ్డి గారిని దేశానికి వైస్ ప్రెసిడెంట్ చేయాలని నామినేట్ చేశారు. ఈరోజు సెప్టెంబర్ 9th ఎలక్షన్. సూటిగా చెప్తున్నాను, ఒక బీసీ సీనియర్ మోస్ట్ లీడర్ అయిన హనుమంతరావు గారిని ఎందుకు నామినేట్ చేయలేదు? 42% బీసీలు ఉన్నారని 50 నుంచి తగ్గించి మేము బీసీల కొరకు పోరాటం చేస్తామని పెద్ద కబుర్లు ఆడుతున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ. 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏలింది. 12 మంది రెడ్డిల్ని ముఖ్యమంత్రి చేసింది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఏ ఒక్కరోజైనా బీసీల పట్ల న్యాయం చేసిందా? లేదు. అదే ఒక హనుమంతరావు గారు లాంటి క్యాండిడేట్ని పెట్టమని నేను రికమెండ్ చేశాను, ప్రపోజ్ చేశాను. వాళ్ళ ఎంపీలు ఉంటుండగా మాట్లాడాను, చేయలేదు. చేసుంటే మోదీ మెడలో వంచి 788 ఎంపీలతో బెట్టింగ్ యాప్ లోక్సభలో రాజ్యసభలో బిల్లు పెట్టి పాస్ చేయించానా లేదా? అంటే బహుజనులారా, బీసీ ఎస్సీ ఎస్టీ క్రిస్టియన్ ముస్లిం ఆలోచించండి. నేను చెప్తుంది సత్యమా కాదా? కాంగ్రెస్ పార్టీ రెడ్డిల్ది. మంత్రి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని ఏడుకొండల వారిని ప్రార్థించినట్టు తెలిపారు. స్వామి ఆశీర్వాదం అందరిపై ఉండాలని కోరిన మంత్రి ప్రజాపాలన ప్రభుత్వంలో జరుగుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మరింతగా ప్రజలకు చేరువ కావాలని కూడా భగవంతుణ్ణి వేడుకున్నారని చెప్పారు.
సార్ వచ్చాను సార్ జరిగా సార్ జరుగు పెట్టాము చేతన వెనక్కి స్వామి ఆశీర్వచనం అందరిపై ఉండి అందరూ సుఖ సంతోషంతో ఉండి సమృద్ధి వర్షాలతో పాటి పంటలతో ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థించుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం ఎప్పుడు కూడా ఉంది. తప్పకుండా ఒక భక్తుడిగా మరొకసారి అందరూ బాగుండాలని ఆ భక్తుడు భగవంతుని ప్రార్థించారు. ఇక్కడ ఓం నమో వెంకటేశాయ. రాజకీయాలు మాట్లాడకపోతే మంచిది. భక్తుడిగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ప్రజల దాకా చేరే విధంగా అన్ని రకాల ఆ భగవంతుడి ఆశీర్వచనం ముందుకు పోవాలని కోరుకుంటాను. ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడితే పొరపాటు. తప్పకుండా మరొక వేదిక మీద మల్లారెడ్డి గారికి జవాబు చెప్తాను. 17వ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ విజయం సాధించారు. రాధాకృష్ణన్కు 452 ఓట్లు, ఎండీ కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి 300 ప్రథమ ప్రాధాన్యత ఓట్లు లభించాయి. 152 ఓట్ల తేడాతో రాధాకృష్ణన్ గెలుపొందారు. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ సభ్యులు దూరంగా నిలిచారు. కాగా ఇండి కూటమి తరపున సుదర్శన్ రెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే. 452 first preference votes. As the first preference vote secured by Shri C.P. Radhakrishnan was greater than the requisite quota, in pursuance of provisions contained in Section 11 of the Presidential and Vice Presidential Elections Act 1952, 31 of 1952, read with Rule 35 of the Presidential and Vice Presidential Election Rules 1974, I, P.C. Modi, the returning officer for the Vice Presidential Election 2025, hereby declare that Shri C.P. Radhakrishnan, Jal Bhushan, Raj Bhavan, Walkeshwar Road, Malabar Hill, Mumbai, has been duly elected to the office of Vice President of India. The result is being sent to the Election Commission of India and the Ministry of Law and Justice as per the extant provisions under Section 12 of the Presidential and Vice Presidential Election Act 1952 and Rule 35 of the Presidential and Vice Presidential Election Rules 1974. Overall, the 17th Vice Presidential election was conducted in a free, fair and orderly manner. I would like to take this opportunity to thank the candidates and their authorized representatives. నంద్యాల ఆర్డీఓ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాత పోరు ఆందోళనతో ప్రాంతమంతా దద్దరిల్లింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలు, నోటీసులను లెక్క చేయకుండా వైఎస్ఆర్సీపీ నేతలు రైతుల కోసం గలం విప్పారు. జిల్లా అధ్యక్షుడు కాటసాన్ రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యేలు శిల్ప రవిచంద్ర, కిషోర్ రెడ్డి, గంగుల నాని, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా తదితర నాయకులు, భారీగా తరలివచ్చిన రైతులు, కార్యకర్తలతో కలిసి బొమ్మల సత్రం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించే వినతి పత్రాన్ని జిల్లా అధ్యక్షుడు రాంభూపాల్ రెడ్డి నేతృత్వంలో ఆర్డీఓకు సమర్పించారు.
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముత్రాజ్పల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలుడు సంభవించింది. ముందుగా గ్యాస్ లీకేజీని గుర్తించిన ఇంటి యజమాని కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిపోవడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే కొద్దిసేపటికి సిలిండర్ పేలిపోవడంతో ఇల్లు పూర్తిగా కూలిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదు. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద రోగులకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోగుల నుండి డబ్బు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పథకం మానవతా దృక్పథంతో రోగులకు సేవలందించుకునేనని కమర్షియల్ ధోరణిలో వ్యవహరించవద్దని స్పష్టం చేశారు. రోగులు ఆరోగ్యశ్రీ కార్డు మర్చిపోయినా వారిని ఎన్రోల్ చేసి ఉచితంగా పరీక్షలు చేయాలని సూచించారు. ప్రభుత్వం చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలకు సంబంధించి డీఓ లెటర్ సిద్ధం చేయాలని కూడా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎంవిఎన్ ఎస్వి భాస్కర్ రెడ్డి, ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ డాక్టర్ లలితాదేవి, డిసిహెచ్ఎస్ డాక్టర్ జఫ్రుల్లా, ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలు పాల్గొన్నారు.
హన్మకొండ లయన్స్ క్లబ్ డైమండ్ పబ్లిక్ స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. సుమారు 50 మంది రక్తదానం చేశారు. రోడ్డు ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని స్కూల్ చైర్మన్ బంధు వెంకట్ పిలుపునిచ్చారు. డైమండ్ పబ్లిక్ బీమాలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డైమండ్ పబ్లిక్ సమీక్షంగా ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది. ఈ గ్రౌండ్లో కళాశాలకు మరియు స్కూల్ సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ పేరెంట్స్ కూడా ప్రతినిధులుగా పార్టిసిపేట్ 50 మెంబర్స్ ఈ రోజు చేయడం జరుగుతుంది. రిటర్న్ లిస్ట్ అనేటువంటిది సాధారణంగా 60 సంవత్సరాలు 40 సంవత్సరాలు క్రమం ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయడం అనేది ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం ఈ రోజు డైమండ్ పబ్లిక్ స్కూల్లో లయన్స్ క్లబ్ తోటి సంయుక్తంగా రక్తదాన శిబిరం భీమారంలో నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. డైమండ్ పబ్లిక్ స్కూల్లో ప్రతి సంవత్సరము యథావిధిగా సంవత్సరానికి ఒకసారి మేము రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసేస్తాం. రక్తదానం అనేటువంటిది 20 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి స్త్రీ మరియు పురుషుడు ఎవరైనప్పటికీ కూడా 3 నెలలకు ఒకసారి తప్పనిసరి సామాజిక బాధ్యతగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. స్కూళ్లలో గాని కళాశాలలో గాని ఇలాంటి సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తించడం వలన స్కూళ్లలో మరియు కళాశాలలో చదివేటువంటి విద్యార్థులందరూ కూడా రక్తదానం అనేటువంటిది ఒక సామాజిక బాధ్యతగా గుర్తించి ఎంతో మంది రక్తహీనత కలిగినటువంటి వ్యాధిగ్రస్తులను కానీ యాక్సిడెంట్ రూపంలో కానీ సర్జరీ రూపంలో కానీ ఎవరికి రక్తం అవసరం ఉన్నప్పటికీ కూడా ఈ రక్తం ఉపయోగపడుతుంది అనేటువంటి కాన్సెప్ట్ విద్యార్థులలో కలిగి భవిష్యత్తులో వాళ్ళు కూడా రక్తదానం చేసే ఏజ్ వచ్చే సమయానికల్లా వాళ్ళు కూడా రక్తదానము క్రమం తప్పకుండా ఇవ్వాలని కోరుకుంటూ ఇది ఒక సామాజిక బాధ్యతగా పేర్కొంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నా పేరు బంధు వెంకట్, డైమండ్ పబ్లిక్ స్కూల్ భీమారం హన్మకొండ. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరియు డైమండ్ పబ్లిక్ స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి రక్తదాన శిబిరంలో స్కూల్ డైరెక్టర్లు, టీచర్లు, అదేవిధంగా కళాశాల లెక్చరర్లు, పేరెంట్స్ దాదాపు 50 మంది పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సమాజంలో రక్త కొరత ఉంది. ఒకరు రక్తదానం ఇవ్వడం వల్ల 3 ప్రాణాలను కాపాడవచ్చుననేటువంటి ఒక ముఖ్యమైన ఉద్దేశంతో మా స్కూల్లో ఇటువంటి సామాజిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ పాత్ర విశిష్టమని, ఆమె మహిళా చైతన్యం మరియు శక్తికి ప్రతీక అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే గండ సత్యనారాయణరావు జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మితో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఐలమ్మ భూస్వాముల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి మార్గం చూపింది. ఆమె ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఒక ఉద్యమకారురాలు, ఒక పోరాట పటిమ కలిగినటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లా ఆడబిడ్డ, ఈ యొక్క వరంగల్ ఉమ్మడి జిల్లాలో జన్మించి పేదల కొరకు, బడుగు బలహీన అట్టడుగున అనగారినటువంటి ప్రజల కొరకు ఈరోజు నీతికి, నిజాయితీకి, అన్యాయాన్ని ఎదిరించి, అవినీతిని ఎదిరించి పోరాట పట్టణ కలిగినటువంటి ఒక చాకలి ఐలమ్మ వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఈరోజు ఘనంగా
వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్నటువంటి నవ సమాజం ఈరోజు వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను అమలు చేసే దిశలో ప్రజలు ఉండాలని కోరుతూ ఘనంగా ఈరోజు నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.